ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్‌లో ఒక సందర్భం గురించి ఈ విధంగా రాయబడింది. ఒక దేశంలో భయంకరమైన కరువు సంభవించింది. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేని భయంకరమైన పరిస్థితి. పోనీ దేశం వదిలి వెళ్ళి బ్రతుకుతామంటే దేశం చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. ప్రజలు బయటికి వస్తే వారిని చంపి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని దేశం చుట్టూ పొంచి ఉన్న శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో వెలివేయబడిన కుష్ఠరోగులు కొందరు దేశపు గవని యొద్ద కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మనకు భయంకరంగా ఆకలి అవుతుంది. ఈ ఆకలితో మనం ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాం. దేశంలోకి వెళ్తే దేశ ప్రజలు మనల్ని కొట్టి చంపేస్తారు. ఒకవేళ వెళ్ళినా అక్కడ కరువు ఉంది కాబట్టి మనకు అక్కడ ఆహారం దొరకదు. దేశం బయటికి వెళ్తే శత్రువులు పొంచి ఉన్నారు, వారు మనల్ని చంపేస్తారు. సో ఏ విధంగా అయినా మనం చనిపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి ఎలాగో చచ్చిపోతాం కదా, ఇంకా కూర్చొని ఆకలితో అలమటిస్తూ చనిపోవటం కంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి వారి చేతిలో వీరమరణం పొందటం మేలు అనుకొని వారు ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తూ శత్రుల వైపుగా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. కుష్ఠరోగులు ధైర్యంగా ఆ విధంగా అడుగులు ముందుకు వేసినప్పుడు వారి అడుగుల శబ్దం ఒక గొప్ప సైన్య సమూహపు అడుగుల శబ్దం వలె, గుర్రపు అడుగుల శబ్దముల వలె, రథముల శబ్దముల వలె ఓ గొప్ప సైన్య సమూహపు శబ్దముగా శత్రువులకు వినపడింది. అప్పుడు శత్రువులు ఆ శబ్దము విని భయపడి ఏదో గొప్ప సైన్యము మన మీద పడి మనల్ని హతమార్చబోతుంది కాబట్టి ఇక్కడ నుండి పారిపోయి మన ప్రాణాలను కాపాడుకుందాం అని ఆలోచించి వారు తెచ్చుకున్న ఆహారాన్ని, వారి వస్తువులను సమస్తమును అక్కడే వదిలేసి పారిపోయారు. అప్పుడు ఆ కుష్ఠరోగులు బయటకు వచ్చి చూసినప్పుడు ఏ ఒక్క శత్రువు వారికి కనబడకపోగా విస్తారమైన ఆహారము, వస్తువులు వారికి దొరికాయి. అప్పుడు వారు సంతోషంతో ఆహారాన్ని భుజించి ఆ విషయాన్ని ఆ దేశంలో ఉన్న ప్రజలకు చెప్పి ఆ దేశాన్ని రక్షించినట్లుగా మనం బైబిల్లో గమన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో సమాధానం ఉండదు, బయటికి వెళితే ప్రశాంతత ఉండదు. ఉద్యోగం లేని కొడుకులు, పెళ్లి కాని కూతుర్లు, సంతానం లేని కోడలు, తాగుబోతు భర్త, ఇలా ఇంట్లో ప్రశాంతత లేని పరిస్థితులు. అలాగే బయటికి వెళితే ఎన్నో అప్పుద బాధలు, అవమానాలు, తలెత్తుకోలేని పరిస్థితులు, ఇలా ఎంతోమంది చెప్పుకోలేని బాధల చేత, ఎన్నో భయంకరమైన పరిస్థితుల చేత ఎవరికి చెప్పుకోలేక బ్రతుకుతూ ఉంటారు. కొన్నిసార్లు చనిపోతే మేలు అని చావుకు కూడా సిద్ధపడిన వాళ్ళు లేకపోలేదు. కానీ ఆ కుష్ఠరోగుల వలె మనం కూడా ధైర్యం తెచ్చుకొని ఈ శ్రమలన్నిటిలో నుండి ఒక అడుగు బయటకు వేయడానికి ప్రయత్నం చేయగలిగితే, మరింతగా ప్రార్థన చేయగలిగితే మన దేవుడు ఆ కుష్ఠరోగుల అడుగులను బలపరిచినట్లుగా మన ప్రయత్నాలను బలపరచుటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మరొకసారి ప్రయత్నం చేయటానికి ప్రయత్నిద్దాం, మరింతగా ప్రార్థన చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే మనకు అనిపించవచ్చు, నేను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఇంకెప్పుడు నా జీవితం మారుతుంది, ఇంకెప్పుడు నా ప్రయత్నాలు సఫలమవుతాయి అని ఒకవేళ మీరు అడగవచ్చు. దానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. అది దేవుని చిత్తమే. ఎందుకంటే ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తారో, ఎవరిని ఎప్పుడు ఎలా బలపరుస్తారో ఆయనకు మాత్రమే తెలుసు. కానీ ప్రయత్నం చేయటమే మన వంతు, ప్రార్థన చేయటమే మన వంతు. ప్రతిఫలం ఆయన చేతిలో ఉంది. కాబట్టి మరింత ఓపికగా ప్రయత్నం చేద్దాం, మరింత ఓపికగా ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా ఆయన మన అడుగులను బలపరిచి ఖచ్చితంగా మనకు విజయాన్ని అందించుటకు శక్తి